ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు ఏర్పడిన గాయాల ఆనవాళ్లను వైద్యులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బాధితురాలి వైద్యుల నివేదికకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం చెప్పండి. జాతీయ పోలీస్ అకాడమీలో జరిగినటువంటి ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతానికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని భరోసా సెంటర్ లో ఆయన విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ ట్రైనీ ఐపీఎస్ ఏదైతే బాధితులు ఉన్నారో ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో. సో నివేదికలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. మెడపై గొంతులు ఉన్నట్టుగా ఏర్పడినటువంటి గాయం సంబంధించిన ఆనవాళ్లు కూడా గుర్తించారు. చెంప భాగంలో కొట్టినట్టు కమిలిన గాయాలను కూడా వైద్యులు గుర్తించారు. ఎడమ కాలుకు చర్మంపై కూడా గాయమైనట్టుగా వైద్యులు ఎమ్మెల్సీ రిపోర్ట్ లో తెలపడం జరిగింది. సో గతంలో కూడా అంటే ఈ కేసు నమోదైనప్పుడు ఇదంతా అవాస్తవం, తనకి ఎలాంటి సంబంధం లేదు, ఇవన్నీ అవాస్తవాలను అంటూ ఉదయకృష్ణారెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ వైద్యులు ఇచ్చినటువంటి నివేదికలో మాత్రం ఇవన్నీ మెడపై, చెంపపై, ఎడమ కాలుపై గాయాలున్నట్లుగా వైద్యులు నివేదిక సమర్పించడం జరిగింది. సో ఒకవైపు ఈ కేసు కొనసాగుతున్న వేళ కొద్దిసేపటి క్రితమే అతన్ని ఉదయకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుని స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య, ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జోష్న, వీళ్ళు కూడా ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఇప్పటికే భరోసా మహిళా భద్రతా విభాగం కార్యాలయంలోనే ఉన్నారు. అతను ఉదయకృష్ణారెడ్డిని హైదరాబాద్ శివారులో అరెస్ట్ చేశారు. అతన్ని మరికొద్ది సేపట్లో అక్కడికి తీసుకొచ్చి ఆయన విచారించనున్నారు. రేపు ఉదయం అతని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కేసు మొత్తం అత్తాపూర్ లో ఉన్నప్పటికీ ఈ కేసు దర్యాప్తు అంతా కూడా మహిళా అధికారికి అప్పచెప్పారు. దాని సూపర్విజన్ కూడా ఒక మహిళా అధికారికి అప్పచెప్పారు. కాబట్టి అత్తాపూర్ నుంచే దీన్ని రిమాండ్ చేయనున్నారు. సో అత్తాపూర్ పోలీసులు చేసినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ చేస్తున్నారు. రేపు ఉదయం ఉపరపల్లి పోలీస్ స్టేషన్ లో ఉపరపల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ కేసులో కీలక పరిణామాలు ఒక్కొక్క రోజుగా మారుతూ వస్తున్నాయి. మొదట తనకు ఈ కేసు సంబంధం లేదు, ఈ కేసు నమోదు చేసినటువంటి అంశాలని కూడా తను అవాస్తవం అని చెప్పడం, తర్వాత అతను ఆత్మహత్య యత్నం చేసినట్టుగా ఆసుపత్రిలో జాయిన్ అవడం. సో ఓవరాల్ గా ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం తోటి ఈ సందిగ్ధం తెరపడిందని చెప్పొచ్చు. రేపు విచారణ తర్వాత అతను మరొకసారి ఈ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అతని ఉపరపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత రిమాండ్ ఇస్తే కనుక అతని చెంచులు కూడా జైలుకు కలిగించే అవకాశం ఉంది. కేసులో మరింత దర్యాప్తు కొనసాగించేందుకు, లోతుగా విచారణ చేసేందుకు పోలీసులు అతను మరోసారి కూడా కస్టడీలో తీసుకున్నారని భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆల్రెడీ రేపు ఆయన కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.